Happy birthday to you. 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 సుబ్బు వెళ్ళరా. అక్క ఇక మేము బయలుదేరుతాం అక్క. హ్యాపీగానే కదా వెళ్తున్నారు? ఫుల్ హ్యాపీ అక్క. చిట్టి తల్లి బాయ్. వస్తాం అక్క, వస్తాం బావా. బాయ్ సుబ్బు. బాయ్ అత్తయ్య. పద సుస్మిత. మీరు హ్యాపీనే కదా? ఫుల్ హ్యాపీ టుడే. ఎస్ అమ్మా. సార్ చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్పు, నువ్వు ఒప్పుకుంటావన్న నమ్మకంతో నేనొకటి నేను అడగకుండా చేశాను. ఏంటక్క అలా అంటావు? నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలీదా? నీ నమ్మకానికి నేనెప్పుడైనా నువ్వు చెప్పానా? నువ్వదేంటో చెప్పకపోయినా నేను దానికి ఒప్పుకున్నట్టే. ఆహా, అలా కాదు. ఇప్పుడు మాత్రం దాన్ని చెప్పాల్సిందే. ఏంటంటే నువ్వు బాగా చదువుకున్నావు కదా, అందుకే నా దగ్గర నీకొక పోస్ట్ రికమెండ్ చేశాను. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది కూడా అదే. నీ పోస్ట్కి ఆఫీస్ నుంచి కూడా అప్రూవల్ వచ్చేసింది. ఫార్మాలిటీస్ కోసం రేపు మధ్యాహ్నం నీ సర్టిఫికెట్స్ తీసుకుని ఆఫీస్కి ఒకసారి రా. నీ జాబ్ అయితే కన్ఫర్మ్, దట్స్ ఆల్. ఓ మమ్మీ రేపటి నుంచి బిజీ బిజీ అన్నమాట. ఆల్ ది బెస్ట్ మమ్మీ. థ్యాంక్ యూ. అమ్మా అక్షర, మంచి పని చేసావమ్మా. నీ దగ్గరే తనుంటే ఇంకా మంచిది. అమ్మ ఎప్పుడూ మంచి పనులే చేస్తుంది. ఎస్ కదా? శృతమా, ఆ షాడో గార్డ్ ఎవడో కనిపెట్టామంటే వాడికి ఆ కోటి ఇవ్వక్కర్లేదు, అక్కడే వాడిని కుమ్మి చంపేయచ్చు. అదే కదా మన ప్లాన్ భూపతి గారు. వాడు ఫోన్ చేస్తే నేను వాడితో మాట్లాడుతూ ఉంటాను. మీరు మనోడితో లైన్లో ఉండి రూట్ కనుక్కుంటూ వాడిని తీసుకెళ్ళండి. డన్. వాడు కాల్ చేస్తున్నాడు, మనోడికి ఫోన్ చేయండి. కాల్ వచ్చిందా భయ్యా? శృతి సెల్కి కాల్ చేస్తున్నాడు. ఆ నంబర్ ట్రేస్ చేసి వాడెక్కడి నుంచి మాట్లాడుతున్నాడో ట్రాక్ చేయి. ఓకే, ఐఎమ్ రెడీ. ఎత్తు. ఓకే, రెడీ. హలో, బోలో. ఏం చెప్పాలి షాడో గారు? పొద్దున్నుంచి ఏం తిన్నావో చెప్పు. ఏయ్, కామెడీలు చేస్తున్నావా? అది ట్రేస్ అయింది. ఎస్, యాక్చువల్గా అది శృతమా పద. ఫాస్ట్గా. మాట్లాడవేంటి శృతి?
నువ్వు చెప్పినా వినవు కదా షాడో. అంటే కోటి రెడీ చేయలేదా? నువ్వు అడిగింది పెద్ద మొత్తం కదా షాడో. 1-2 రోజుల్లో రెడీ చేయాలంటే ఎంత కష్టమో నువ్వు ఆలోచించాలి. స్ట్రైట్ వెళ్ళు. ప్లీజ్ మాకు కొన్ని రోజులు సమయం ఇవ్వచ్చు కదా. నీకు సమయం ఇచ్చేంత సమయం నాకు లేదు శృతి. రైట్ తీసుకో. నాకు ఈ రోజే డబ్బులు కావాలి. మా మాట కూడా వినాలి కదా షాడో. అంత మొండి పట్టు పడితే ఎలా చెప్పు? ఆ రోజు 10 లక్షలు అడిగావు, ఆ రోజే ఇవ్వలేదా నేను చెప్పు? ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరకు వచ్చేసారు. ఎంతసేపు? మాట్లాడుతుండు. ఈ రోజే ఇవ్వాలి, తప్పదు. అది అవును, బయట ఉన్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అది ఇంకెక్కడికి? ప్రాపర్టీస్ పెట్టుకొని ఎవరైనా మాకు డబ్బులు ఇస్తారని అందరి దగ్గరికి మేము తిరుగుతూ ఉన్నాం. ఎవరూ ఇవ్వట్లేదు షాడో. ముందు మీకు నాకు ఇవ్వాలనుంటే ఇచ్చేవారు, దొరుకుతారు. అలానే స్ట్రైట్ వెళ్ళండి. లెఫ్ట్ 200 మీటర్స్. మీకు రైట్ సైడ్ అదే ఇల్లు. స్ట్రైట్ వెళ్ళు, అలానే స్ట్రైట్ వెళ్ళు. అలానే వెళ్ళండి, ఇంకా ముందుకు వెళ్ళండి. నీ అనుమానం రాంగ్ షాడో. నీకు ఇవ్వాలని సిన్సియర్గానే మేమిద్దరం ట్రై చేస్తున్నాం తెలుసా? తెలీదు. ఒప్పుకోరేంటి? నమ్మండి. మీరిద్దరూ అక్కడే ఆగండి. ఒక్కడుగు ముందుకు వేసినా మీకే ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నారు షాడో? మీరు ఎవరి కోసం వచ్చారో అదే మాట్లాడుతున్నా. మాకేం అర్థం కావడం లేదు. హే శృతి, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఇంకొక అడుగు వేసావో నీ క్రైమ్ వీడియో అక్షరా సెల్కి ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత మీ ఇష్టం. వద్దు, పంపొద్దు. వెళ్ళిపోతాం. మేము ఆగిపోయాం షాడో. నేను నమ్ముతున్నానులే. బానే ప్లాన్ చేశారు, నన్ను కనిపెట్టేద్దామనే. మీరు మారరు. రండి, మీరొచ్చేలోపు అక్షర్కి వీడియో వెళ్ళిపోతే. వద్దు, మేము రామంటున్నాం కదా షాడో. అసలు ఎందుకు వచ్చారు? అది అంతంత డబ్బులు ఇస్తున్నామంటే కనీసం మేము ఫేస్ అయినా చూడాలనుకుంటాం కదా. ఈ నక్క వినియాలాపు. నన్ను చూడాలనుకుంటే మీ చావుని మీరు చూసినట్టే అవుతుంది. పర్లేదా? పంపనా? వద్దంటున్నాం కదా మేము. సరే, డబ్బు సంగతి ఏంటి? ఆస్తులు అమ్మడానికి రాజేష్ డెత్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. హాస్పిటల్లో వెళ్ళడిగితే 2 days టైం పడుతుందన్నారు. సంగతిది. ఇప్పుడే కావాలంటే మేము ఎలా తీసుకొస్తాం చెప్పు? ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. సరే, 2 days టైం ఇస్తున్నా. 48 hours కోటి నేను చెప్పిన చోటు ఉండాలి. అలా చేయకుండా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అక్షర్కి వీడియో పంపిస్తానని చెప్పను, పంపించేశానని చెప్తా. ఏం చెప్తా? వద్దు, అక్షరకి వీడియో పంపించేశానని చెప్తారు. పోండి. ఓకే పదండి వెళ్దాం. త్రుటిలో ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. అవునండి, దొంగ సచ్చినోడు ఎక్కడి నుంచి చూశాడో చూసేసి సచ్చాడు. వాడి ప్లేస్కి వచ్చినా ఈసారి కూడా వాడిని పట్టుకోలేకపోయాం. నైట్ వద్దామా? మనకు తెలిసిపోయిందని తెలిసిన తర్వాత కూడా వాడు ఇక్కడ ఉంటాడా? ప్లేస్ మార్చేస్తాడు కదా.
ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కోటి కావాలంటున్నాడా? లేదులేండి, వీడు 2 రోజులు టైం ఇచ్చాడు. ఈ లోపు డెత్ సర్టిఫికేట్ వచ్చే మార్గం చూద్దాం. పదండి, రండి. నన్ను మీరు పట్టుకోలేరే. మీరు కాజేసిన ఆస్తి మొత్తం నేను దోచేయకుండా వదలను. ఇది ఫిక్స్. ఇక ఇక్కడ ఉండకూడదు. ఏంటండి మీ సమస్య? అయ్యా సారు, ఒకసారి కలెక్టర్ అమ్మతో మాట్లాడాలి, కొంచెం పిలవండి అయ్యా. మేడం బిజీగా ఉన్నారు, ఇప్పుడు కుదరదమ్మా. సారు, చాలా దూరం నుంచి వచ్చినాం, అర్జెంటుగా మాట్లాడాలి, కొంచెం అర్థం చేసుకుని పిలవండి సారు. సరే, ఇక్కడే ఉండండి, పిలుచుకొస్తాను. నమస్కారం. చెప్పండి, ఏంటి మీ సమస్య? మాకు మీరే న్యాయం చేయగలరని నమ్మకంతో వచ్చామమ్మా. ఏమైందమ్మా? ఏంటి మీ సమస్య? గోడు లేక అలమటించిపోతున్నాం తల్లి. మా గోడు మీరే వినాలమ్మా. మీరెక్కడి నుంచి వస్తున్నారు? ప్రకాశం నగర్ అమ్మా. ప్రకాశం నగరా? అక్కడి నుంచి వచ్చారా? అదేంటి, అక్కడ మీ అందరికీ ప్రభుత్వం ఇల్లులు కేటాయించింది కదా. ఈ మధ్య ఎమ్మెల్యే బుజ్జమ్మ గారు వాటిని ప్రారంభోత్సవం కూడా చేసి వారు చేసిన వాగ్దానాల్లో ఒకటి నెరవేర్చారు కదమ్మా. మీరేమో ఇల్లు లేదంటున్నారు. పేరు మాత్రమే మాదమ్మా, అందులో మమ్మల్ని ఎక్కడుంచారమ్మా? పెద్ద మనసుతో ఉన్న పెద్దోళ్ళు ఇచ్చిన మా మీద మనసు లేనోళ్ళు, కనికరా లేనోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారమ్మా. వాళ్లే మాకు రాకుండా అడ్డు తిష్ట వేసి మమ్మల్ని బెదిరించి ఒక్కొక్కటి అమ్ముకుంటున్నారమ్మా. వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక మేమింకొక ఆడ గుడిసెలేసుకుని బతుకుతున్నాం తల్లి. అది కూడా ఎన్నాళ్ళో తెలియదమ్మా. అందుకే మిమ్మల్ని వేడుకుందామని వచ్చామమ్మా. మాకు కేటాయించినవి మాకు ఇచ్చినా చాలమ్మా. మీ పేరు చెప్పుకుని సంతోషంగా ఉంటాము. మీకు కేటాయించినవి మీకే వస్తాయి. దాని మీద నేను వెంటనే యాక్షన్ తీసుకుంటాను, ఎంక్వైరీ చేయిస్తాను, మీకు త్వరగా న్యాయం జరిగేలా చేస్తాను. అలాగేనమ్మా, వస్తామమ్మా. మంచిది. అవా, ఒక నిమిషం. పేపర్ ఉందా? ఉంది మేడం. అబ్బా, ఇది నా నెంబరే. మీకు ఏదైనా అవసరమైతే డైరెక్ట్గా నాకే ఫోన్ చేయండి. మీరు ధైర్యంగా వెళ్ళండి, మీకు నేనున్నాను. ఆ అక్రమాలు చేసింది ఎవరో తెలుసుకుని తరిమి కొడతాను. అమ్మా, మాకెవ్వరూ లేరమ్మా, మిమ్మల్నే నమ్ముకున్నామమ్మా. మీరే న్యాయం చెయ్యాలమ్మా. సరే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనమ్మా. ఏంటి బాలు సార్, గవర్నమెంట్ వాళ్ళకి ఇల్లులు శాంక్షన్ చేస్తే ఎవరో అక్కడే తిష్టి వేయడం ఏంటి, వాటిని అమ్మడం ఏంటి? ఏ ఉద్దేశంతో చేసాం, అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళొచ్చి చెప్పే వరకు మనకి తెలియట్లేదు. ఎంక్వైరీ చేయిస్తాను మేడం. త్వరగా చేయండి. అన్ని ఇల్లులు ఆ పేదలకే వెళ్ళాలి. ఎవరెవరి పేర్ల మీదకి మారిపోయాయో, ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళాయో అర్జెంటుగా లిస్ట్ తీయండి. ఒక్క ఫ్లాట్ కూడా పోకూడదు. ఆ చేస్తున్న వాళ్ళెవరో కూడా కటకటాలకు వెళ్ళాలి. ఓకే మేడం, మధ్యాహ్నం లోపు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి మేడం. యాక్షన్లో దిగుతాం మేడం. సరే, ఇప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఇప్పుడేం లేవు మేడం. కాకపోతే ఇవాళ డిప్యూటీ కలెక్టర్ గారు అశ్విని గారు జాయిన్ అవడానికి వస్తున్నారు మేడం. ఓ, వెల్కమ్ చెప్పాలి కదా. సరే, ఆయన వస్తే నాకు చెప్పండి. ఓకే మేడం. మేడం, అదిగో మేడం వస్తున్నారు. వెల్కమ్ సార్. హలో, ఐఎమ్ బాలు. అశ్విన్. సార్, నేను బొకేలు ఇవ్వను,
ఇలా తీసుకుని అలా పడేసేది వేస్ట్ కదా. ఆ వేస్ట్ నేను చేయను. ఐఎమ్ అక్షర. వెల్కమ్ అశ్విన్ గారు. థ్యాంక్ యూ మేడం. నా ఎంట్రీలోనే ఒక మంచి మాట మీ స్టైల్లో బొకేల గురించి చెప్పేశారు. న్యాచురల్గా మీది పరిచయం చేసుకోవాల్సిన పేరు కాదు, అందరికీ తెలిసిన బ్రాండ్. మీరు విజయవాడలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీగా ఉంటారో అందరితో పాటు నాకు తెలుసు. పెద్ద పెద్ద సినీ స్టార్స్ కన్నా మీకెక్కువ పాపులారిటీ ఉంది మేడం. కానీ మీరు చాలా సింపుల్గా ఉన్నారు. నిజం ఒప్పేసుకోవాలంటే మీరే నాకు ఇన్స్పిరేషన్, మీరే నాకు ఆదర్శం. ప్రత్యేకంగా ఇక్కడే పోస్ట్ కావాలని రిక్వెస్ట్ చేసి మరీ వచ్చింది కూడా మీ దగ్గర ఎంతో కొంత నేర్చుకోవాలని. నేను ఇప్పుడు మాట్లాడొచ్చు అశ్విన్ గారు? అదేంటి మేడం, నాకెక్కడ మీరు గ్యాప్ ఇవ్వట్లేదు కదా. అయ్యో సారీ మేడం, మిమ్మల్ని చూశాననే ఎక్సైట్మెంట్లో ఎప్పుడు నడిచే మాటలు ఈసారి కొంచెం రన్నింగ్ చేసేసాయి. ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి, మేడం ఆర్ అక్షర్ గారు. అక్షర గారు. ఫైన్ మ్యామ్, మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. మన డ్యూటీ మనం సిన్సియర్గా చేసినప్పుడు ఎవరి దగ్గర ఏం నేర్చుకోకర్లేదు. మన సీనియారిటీయే అన్నీ నేర్పిస్తుంది. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా. పనిని గౌరవిస్తే ఆ పనే మనల్ని గౌరవిస్తుంది. మన పనికి ప్రజలు కూడా గౌరవిస్తారు. తప్పకుండా అక్షర గారు, సిన్సియర్గా మీ అడుగు జాడలోనే నడుస్తూ ఉంటాను. మేడం ఫోన్. 1 సెకండ్. హలో అమ్మా కలెక్టర్ అమ్మా, నేరమ్మా. మా ఇల్లు లాక్కున్నారని మీతో వచ్చి చెప్పాం కదా. అవ్వా మీరా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? మీకు మా సమస్య చెప్పుకోవడానికి వచ్చామమ్మా. ఈ లోపు మా గుడిసెలన్నీ కాల్ చేశారమ్మా. మాకు ఆ నీడ కూడా లేకుండా చేశారమ్మా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారవ్వా? హాస్పిటల్లో అమ్మా. కాలిన గాయాలతో అందరూ ఏడుస్తున్నారమ్మా. అమ్మా అబ్బా, నేను వెంటనే వస్తున్నాను. మీరేం కంగారు పడకండి, ఎవరికి ఏం కాదు. నేను ఇప్పుడే వస్తున్నాను. తొందరగా అమ్మా. సరే నేను వస్తున్నాను. బాలు గారు, వాళ్ళు గుడిసెలన్నీ కాల్ చేశారంట. పాపం వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మనం వెళ్దాం పదండి. అలాగే మేడం. అక్షర గారు, నేను వస్తాను. సరే పదండి. ప్లీజ్ హోల్డ్ ఇట్. అయ్యో చూడండి అమ్మా మీరే. అమ్మా వచ్చారా అమ్మా? చూడండి అమ్మా, మీకు మా గోడు చెప్పుకున్నామని తెలుసుకుని ఆ కోపంలో ఆ దుర్మార్గులు ఎంత పని చేశారో చూడండి అమ్మా. పిల్లలున్నారన్న కనికరం కూడా లేదమ్మా వాళ్ళకి. అయ్యయ్యో, ఎవరికి ప్రాణహాని లేదు కదా? ఇద్దరు పిల్లల సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది మేడం. అయ్యో అయ్యో డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళిద్దరు కూడా బతకాలి. కావాలంటే ఏ డాక్టర్ని పిలిపించాలన్నా పిలిపించండి. వాళ్ళకి మెరుగైన వైద్యం అందాలి. ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు. తప్పకుండా మేడం, మా ప్రయత్నం మేము చేస్తాం. బాలుగారు, ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు కనుక్కొని నాకు చెప్తూ ఉండండి. అలాగే మేడం. అవ్వా, అందరూ ఇక్కడే ఉన్నారా? అమ్మా, గాయాల పాలైన వాళ్ళే ఇక్కడ ఉన్నారమ్మా. మిగిలిన వాళ్ళంతా ఆడే ఉన్నారు. సరే, మేము వెళ్ళి చూసొస్తాం. అమ్మా, మీకు చెప్తేనే ఇలా చేశారు. మమ్మల్ని ఎవరిని బతకనివ్వరేమోనని భయంగా ఉందమ్మా. మమ్మల్ని కాపాడమ్మా. నేనున్నది అందుకే అవ్వా. ఏదో చేస్తారని భయపడకండి. మీకెవరికి ఏమి కానివ్వను. మీ అందరికీ నేను న్యాయం చేస్తాను. వాళ్ళెంత పెద్ద వాళ్ళైనా ఇక్కడుండరు. ఈ అక్షరం మాటిస్తే తప్పదు. మీ అందరూ ధైర్యంగా ఉండండి. మీ అందరికీ నేనున్నాను. సరే అమ్మా, ఇక్కడుండి చూసుకోండి. అలాగే మేడం.
చూడండమ్మా, మా ఇల్లు నీళ్ళ సంగలు పెట్టేశారు. పుస్తకాలు, మా పిల్లల సర్టిఫికేట్లు అన్ని కాలిపోయాయమ్మా. చూడండమ్మా, అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా? ఆగండి 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 ఆగండి